myself Shravani. Welcome to Maitri News. ముందుగా headlines. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానన్న మంత్రి. జగిత్యాల మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. బీటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే. కొనసాగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లలా ముందుకు సాగుతుందన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నివేదికలు తయారు చేసి దశల వారీగా ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే స్థలం కేటాయించినట్లు చెప్పారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై నడుస్తున్న వివాదంపై మంత్రి స్పందించారు. కేంద్రీయ విద్యాలయానికి అవసరమైతే మరో 3 ఎకరాల స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏడాది జిల్లాలో అధిక మొత్తంలో వరి మొక్కజొన్న దిగుబడులు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 35,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 2.60 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్, జగిత్యాల ధర్మపురి మున్సిపల్ చైర్మన్లు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన జిల్లాకు రావాల్సినటువంటి ఏదైతే ఏ కార్యక్రమం విషయంలో మన ప్రజలకు మంచి జరుగుతుందో తప్పకుండా జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాన్న విషయాన్ని మళ్ళీ చేసుకుంటూ గొప్పగా కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా చదువుకుంటుందో అంత గొప్పగా ఈరోజు 99.9% ఎస్సీ గురుకులాల్లో కూడా 100% 10th క్లాస్లో పిల్లలు చదువుకున్న గొప్పగా ఉత్తీర్ణత వచ్చింది. మన దానిలో భాగంగా మన జిల్లాకు సుమారు రాష్ట్రంలో 4వ స్థానం 10th క్లాస్ పిల్లలు చదువుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో రక్షణ, అదేవిధంగా డ్రగ్స్ ఈరోజు ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ గాంజా సంబంధించినటువంటి ఏదైతే సరఫరా, మన యువత అంతా కూడా గాంజా వైపు మన ఎడిక్ట్ అవుతున్నారు. మరి దాని పరంగా ఉండద్దని చెప్పి ప్రభుత్వం కూడా రైతులు కొంత బాధపడుతున్నారు. వారికి అండగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లైస్ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, జిల్లా సంక్షేమ మంత్రి గారు, జిల్లా పాలన అధికారి, అదేవిధంగా మిగతా అధికారులు మేమందరం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి ఒక్కసారి ఈ విషయంలో ఒక చిన్న వివరణ. మా గౌరవ సర్పంచులు, మొక్కలు పండించే రైతులు ఉన్న గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు పక్కనున్న బీహార్ రాష్ట్రం నుంచి మనకు లేబర్ వచ్చింది. ఆ లేబర్ తక్కువ రావడానికి కారణం బీహార్లో పెద్ద ఎత్తున మొక్కలు పండడం, అక్కడ 1700-1800కే మొక్కలు అమ్ముకుంటున్నారు. అక్కడ కూడా అమ్మాయిని ఎంగేజ్ అయ్యి మీ ఊరూరికి బీహార్ లేబర్ వచ్చారు, అడగండి అక్కడ మొక్కలు ఏ రేట్లో పడుతున్నారు. మన ఊరూరికి ఆంధ్ర సుతారు ఉంటారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకే ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలని మరింత సమర్థవంతంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. క్లియరెన్స్ పెండింగ్ లో ఉన్న ఫైళ్లని త్వరితగతిన పరిష్కరించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని
ప్రజా ప్రతినిధులు తమదైన బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. It's not very public domain that public have been drawing here, but one this is a nice platform or like a nice period of time where we invested what we are doing in the case of our technology now. And you must have known, you have 1 week trend is మొత్తం మనం ఫైల్స్ క్లియరెన్స్ చేద్దాం, క్యాప్ చేస్తున్నాము, ఒకే టైంలో మనం సెన్సస్ చేస్తున్నాము, సేమ్ స్టాఫ్ మనం ఒకే టైంలో భూభారతి అప్లికేషన్ చేస్తున్నాము, ఒకే టైంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము, లేకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్ చాలా వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ లిమిటెడ్ స్టాఫ్తో ఒకే టైంలో ఒకే సేమ్ ప్లేస్లో చేస్తున్నాము అన్నమాట. అండ్ మోర్ దెన్ దట్ పీపుల్ డిమాండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. కుటుంబ సమస్యల కారణంగా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కుటుంబంలో కవిత ఒకవైపు, హరీష్ రావు మరోవైపు కుర్చీ లాక్కునే ప్రయత్నాలు జరగడంతో కేటీఆర్ నిత్యం అసహనానికి గురవుతున్నారని చెప్పారు. నోరు అదుపులో లేకుంటే రాష్ట్రంలోని 33 జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కేటీఆర్ కాళ్లు కిందికి పెట్టి తలపైకి పెట్టిన రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాదని మంత్రి జోసెం చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫస్ట్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోమని. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని ఏకవచనంతో మాట్లాడడం మానేయం. ఫస్ట్ ఎందుకు బాగా అంటే చూసినామా అసహనానికి గురి అవ్వకుండా మాట్లాడుతాను. ఎన్నడూ కూడా తల కిందడు కాలు తప్ప చేసినా మీరు ప్రభుత్వంలోకి రారు. తెలంగాణ ప్రజలు మేము నమ్ముతలేరండి. మీరు భావన ఏదైతే ఆలోచన పరంగా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసిస్తలేరు. నువ్వు అసెంబ్లీ రద్దు చేస్తావా లేకపోతే 34 వరకు నువ్వు ఉంటావా అని కాదు, 100% చెప్తున్నా. జిల్లా మంత్రిగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు రాబోయే 29 ఎలక్షన్స్లో తిరిగి రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరేస్తుంది. కానీ కేటీఆర్ ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తుందంత మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తిరగబడతారు అనుకుంటున్నావు కావచ్చు, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, ఏదో మార్పు కోరుకుంటున్నావు అని ఒక నాయకుడు మాట్లాడతారు. అసలు నీకు ఫస్ట్ నీ కుటుంబంలో ఉన్న తగాదాలకు, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ యొక్క టెన్షన్లకు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతలేదు. నీ బావ ఎప్పుడు నీ సీటు గుంజుకుందామని నీ బావ తయారున్నాడు. ఆల్రెడీ మీ సోదరి మన రొగుడి మీదకి ఎక్కి నీ గురించి మొత్తం మీ కుటుంబం గురించి మాట్లాడుతుంది. పెద్ద మనిషికి ఏమో నిద్ర పడతలేదు, ఫామ్ హౌస్గా పరిమితమైనడు. ఇలాంటి పరిస్థితులు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ సమస్యలు పరిష్కారం చేసుకొని, నీ పార్టీ వ్యవహార పరిష్కారం చేసుకొని అప్పుడు ప్రధాన ప్రతిపక్షగా ప్రజల పక్షాన్ని ఏమైనా ఉంటే నువ్వు మాట్లాడితే వీళ్ళు నమ్ముతారు. జగిత్యాల మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులతో పాటు ప్రజల సహకారం కూడా అవసరమని చెప్పారు. 42వ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 42వ వార్డులో 48 లక్షలతో వేసిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటీ రోడ్డు పక్కన టైల్స్ తో చిన్నపాటి వర్షపు నీటి డ్రైవ్ ను ఏర్పాటు చేస్తామని, తద్వారా బీటీ రోడ్డు పాడవకుండా ఉంటుందని చెప్పారు. పన్ను వసూళ్లు, తాగునీటి సరఫరా, పచ్చదనం, పరిశుభ్రత తదితర అంశాలపై వార్డు అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు ప్లాస్టిక్, చెత్త రెండు కలిపి ఇస్తే డంప్ యార్డులు కూడా సరిపోవని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ల వాణి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, పీసీసీ సెక్రటరీ బండ శంకర్, కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం పాల్గొన్నారు. పాత కౌన్సిలర్ అందరం కూడా కలిసి పనిచేయడం జరిగింది. మరి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు నిరంతరం చేస్తున్న ప్రసారం వల్ల ప్రజలకు కూడా తెలుస్తున్నాయి, ఒక గుర్తింపు వస్తుంది. యువ కమిషనర్ గారు వచ్చిన రోజు నుంచి కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నారు, చూస్తూ ఉన్నారు గ్రామం వాడలో. అదేవిధంగా కొత్త చైర్మన్ గారు కావచ్చు, నూతనంగా మా కౌన్సిలర్స్ కూడా ఎన్నుకోబడ్డారు, వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది. మరొక శాసనసభ్యులుగా ఇక్కడ కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు పనిచేస్తే ఎమ్మెల్యేగా నేను పైనుంచి నిధులు తెచ్చుకొచ్చే బాధ్యత నాకు. దాంట్లో భాగంగా ఇంతకుముందే డిఈ గారు ఉమ్మడి జిల్లాకు పనిచేస్తూ ఉన్నారు, 2-3 జిల్లాలకు. కౌన్సిలర్ గారు చెప్పిన 2-3 ఇష్యూస్ కూడా మేము ఫాలో అప్ చేస్తాము. అలాగే శానిటేషన్ పరంగా కూడా ప్రతి ఒక్క షాప్ లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ షాప్ వాళ్ళందరూ కూడా నేను రీసెంట్లీ ఇక్కడ చూసినప్పుడు
పైలప్ అవుతుంది. ఎవ్రీడే ఆల్మోస్ట్ ఒక ట్రాక్టర్ చెత్త అనేది ఇక్కడ నుంచే వెళ్తుంది. దాన్ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఇక్కడ షాప్స్ వాళ్ళందరి సహకారం అవసరం. మేము ప్రాంప్ట్గా ఈ శానిటేషన్ మీద కూడా దృష్టి సాధించి ఎలాగైతే కష్టపడి మనం వేసుకున్నామో దీన్ని మెయింటైన్ చేసి. జగిత్యాల రూరల్ మండలం హబ్జీపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలను కాపాడుకోవాలని సూచించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్ జమున రాజేందర్, ఉప సర్పంచ్ గంగయ్య, ఫ్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ నక్కల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. మర్చిపోకుండా మన పాత పద్ధతులను మర్చిపోకుండా మన ముదిరాజులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ బోనం ఎత్తుకొని పండుగ చేసి ఇలా పట్టం వేసుకొని 10 మందిని మన చుట్టుపక్కల వాళ్ళని అందరూ కూడా భోజనాలు పిలుచుకొని మరి పండుగ చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషం. మరి వాస్తవానికి నిన్న కూడా నేను మా యాదవ కుటుంబ సభ్యులు గొల్లపల్లి పిలిచినప్పుడు కూడా చెప్పిన, కొన్నిసార్లు కొందరికి మన ఆచారాలు కొత్తగా అనిపిస్తాయి, లేదా గిదేంది అంత పాతకాలం ముచ్చట్లు అనిపిస్తాయి. పట్టణాల చదివినోళ్ళకో వేరే దగ్గరలోకో వేరే ధర్మాన్ని ఆచరించడం. కానీ మనం మాత్రం వెనుకటికెళ్ళి ఉన్న మన సనాతన ధర్మాలు, మన ఆచారాలు, మన పద్ధతులు, మన భాష, మన యాస, మన ఇంటి ఆచారాలు తప్పకుండా పాటించాలి. పిల్లలకు కూడా నేర్పాలి. ప్రపంచీకరణ అయింది. ఇవాళ రేపు దుబాయ్లో బతుకుతున్నారు, అమెరికా బతుకుతున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నాం, వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళకు ఉన్నా కానీ అక్కడ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దన్నారు బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ భోగశ్రావణి. కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్నారు. ఎమ్మెల్యే హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భోగశ్రావణి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని ప్రజాప్రతినిధుల్ని కోరారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో ఏర్పాటు చేసిన నవోదయ విద్యాలయం కొనసాగుతుందన్న ఆమె, కేంద్రీయ విద్యాలయం ద్వారా విద్యార్థులకి మెరుగైన విద్య అందే అవకాశం ఉందన్నారు. మున్సిపాలిటీలో కేంద్రం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 60 కోట్ల రూపాయల పనులకి సంబంధించిన స్కామ్ ను బయటపెడతానన్న ఆమె, బాధ్యుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్, 42వ వార్డు కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, ప్రధాన కార్యదర్శి ఆముదరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఏమన్నారు, ఖర్జూర చెట్లకి ఈత పళ్ళు కాసినంత ఈజీయా అని. డెఫినెట్గా బిల్లుల కోసం దొంగరాత్రి పోయి కండువా కప్పుకున్నంత ఈజీ మాత్రం కాదు. చెట్ల కోసమో ఈత పళ్ళ కోసమో వీటి కోసమో కాదు జరిగేదంతా, వాటి కింద ఉన్న డివైడర్ల కోసం జరుగుతుంది. డివైడర్లు ఎప్పుడైతే నేను చైర్మన్గా ఉన్నప్పుడు కడతామని ప్రపోజల్ పెట్టినామే, అప్పుడే లొల్లి స్టార్ట్ అయింది. చాలా ప్రెస్ మీట్లలో నేను ఇది చెప్పినాను ప్రజలందరికీ కూడా. ఇప్పుడు కూడా ఆ గొడవ ఈ గొడవ నానా రాద్ధాంతం చేసి అవి తొలగించి వాళ్ళ స్నేహితుల కోసం డివైడర్ని ఇంకో 10 ఫీట్లు జరగాలనేటటువంటి ఒప్పందం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. సరే, నా ఆధ్వర్యంలో నేను ఇప్పుడు పాత బస్టాండ్ కానీ కొత్త బస్టాండ్ కానీ కలెక్టరేట్ దగ్గర ఉన్న డివైడర్లు కానీ ఇప్పుడు యావ రోడ్డు మీద ఉన్న ఆ బిట్టు చిన్న డివైడర్ కానీ నా ఆధ్వర్యంలో నేను చేసిన, మీతో పోట్లాడినా మీరు ఇన్వాల్వ్ అయ్యి కావాలని ఇది చేసినా కూడా నేను చేసినాను. నేను చైర్మన్ కాకముందు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నిజామాబాద్ రోడ్వి, కరీంనగర్ రోడ్వి డివైడర్లు ఉన్నాయి కదా మీరు కట్టినవి, మోరిల్లాగా ఉండేవి, అది అప్పుడే టెండర్ అయిపోయినాయి, వర్క్లు స్టార్ట్ అయింది. ఏమైంది మరి, ఎందుకు మోరిలాగా ఉన్నాయి? ఆ పక్కనున్న కొరుట్ల ఎంత మంచిగా ఉంది, ఆ సిరిసిల్ల వెంలాడ అవి ఎంత మంచిగా ఉన్నాయి, పక్కనున్న కొరుట్ల అయితే మంచిగా రాతితోని కట్టింది, ఎంత బాగున్నాయి అవి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పలువురు ప్రముఖులు, అధికారులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారిని ఆశీర్వదించి శేషవస్త్రాలు అందజేశారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న సిపికి ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు సిపికి ఆశీర్వచనం అందించి స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ పాల్గొన్నారు.
సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ప్రత్యక్షంగా వీక్షించి కళాకారులను అభినందించారు. సాంప్రదాయ సాంస్కృతిక విలువలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ నృత్య ప్రదర్శనలు సభకు హాజరైన వారిని అలరించాయి. ముందు కాళేశ్వరానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి మ్యూజియంలోని విగ్రహాలను గవర్నర్ సందర్శించారు. గంజాయి క్రయ విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సుల్తానాబాద్ సీఐ రంజిత్రావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని బస్టాండ్, రైస్ మిల్లులు, ఇటుక బట్టీలతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో నార్కోటిక్ బృందం, పట్టణ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్స్ తో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. రైస్ మిల్, ఇటుక బట్టీల యజమానులు సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకోవాలని, తమ కంపెనీలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి గుర్తింపు కార్డును సేకరించాలన్నారు. మిల్లులు, ఇటుక బట్టీల పరిసర ప్రాంతాలని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఎస్ఐ చంద్రకుమార్, 3వ ఎస్ఐ అశోక్ రెడ్డి, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందంతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ డాగ్ స్క్వాడ్ తో సుల్తానాబాద్ బస్ స్టాండ్ మరియు రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు అంటే ప్రజలు ఎక్కువ గుమ్ముగూడున్న ప్రదేశంలో ఈ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం సమాజంలో మారక ద్రవ్యాలు విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈ డాగ్ అనేది ట్రైన్డ్ డాగ్. ఈ డాగ్ అనేది మన మారక ద్రవ్యాలు ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేస్తుంది, మరియు వేరే ఏమన్నా బాంబ్స్ ఏమన్నా ఉన్నా కూడా గుర్తుపడుతుంది. దీన్ని మన డాగ్ స్క్వాడ్ వాళ్ళు స్పెసిఫిక్గా ట్రైన్ చేశారు. ఈ డాగ్తోని మన బస్ స్టాండ్ మరియు రైస్ మిల్లు, ఇటుక బట్టీలు అంటే ప్రజలు గుమ్మిగూడే ప్రాంతాల్లో చెక్ చేసి ఏమన్నా ఉన్నాయా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకేమన్నా ప్లేసెస్ ఉంటే కూడా మేము వెళ్ళి మళ్ళీ చెక్ చేస్తాం. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పొలంలో నిల్వ ఉంచిన వరి ధాన్యం పూర్తిగా కాలిపోవడంతో బాధిత కుటుంబం తీవ్ర నష్టాన్ని చవిచూస్తుంది. ప్రభుత్వ విప్ విజయరమణారావు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. 15, 16, 17 వార్డుకు సంబంధించినటువంటి రైతు సోదరులై ఒక రైతుతో కొంత వరిధాన్యం దెబ్బతిన్నది. మరి రామకృష్ణ అనేటువంటి రైతుకు సంబంధించిన పొలం 2 ఎకరాలు ఉంటే పూర్తిగా 2 ఎకరాలు ధ్వంసం అయిపోయింది. మరి ఆ ఇద్దరి రైతులకు సంబంధించి ప్రభుత్వ పరంగా తప్పకుండా ఆదుకుంటాం. మరి ఏదైతే వరిధాన్యం కాల్పినటువంటి రైతు సోదరుడు రామకృష్ణ ఉన్నాడో ఎలాంటి అధైర్యపడకుండా మరి ఆ రైతుకు ఎక్కడ ఇబ్బంది రాకుండా మరి ఆ రైతుకు సంబంధించినటువంటి పొలం నష్టపరిహారం సంబంధించి నేను కూడా ప్రభుత్వం దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు ఎంతో కొంత రైతుకు లాభమయ్యే విధంగా మేము చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం రైతుల్ని తీవ్ర ఆందోళనకి గురిచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రైతులు తమ పంట వివరాలను నమోదు చేసుకునేందుకు యాప్లో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా రైతుల వివరాలు, పంట దిగుబడి, ఉత్పత్తి సమాచారం ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. ఇక్కడి వరకు సక్రమంగానే ఉన్నప్పటికీ అధికారుల తీరుతో నానా అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. రైతులు పడిగాపులు కాస్తున్నప్పటికీ అధికారులు కార్యాలయాన్ని మూసి వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాది 20 రోజులే మక్కలు పోసినాక మాది 119 సీరియల్ రాసింది. అది 60 సీరియల్ రాక లైన్ గా పెట్టుకొని వచ్చారు. 60 సీరియల్ అయినాక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడింది అంటే గల్లీ సంచులు లేవు, తెచ్చుకొని రైతులు రింపుకోరి మీ కాంటాలు పెడతారని చెప్పారు ఎమ్మెల్యే. అయినాక ఏం చేసి రైతులందరూ సంచులు కొనుకొచ్చుకొని రింపుకున్నాక ఏంది మార్కెట్లో లారీ అన్నా పెట్టాలి, లేకుంటే ట్రాక్టర్లు అన్నా వాళ్ళే ఓన్గా పెట్టాలి. అవి లేవు.
సంచులు నింపి పెట్టుకున్నాం. కాంటాలు అంటే బండి తెచ్చుకోరు, మీ ట్రాక్టర్లు తెచ్చుకుంటే మేము అసలు ఎక్కిస్తాం, లేకపోతే ఈయనే ఉంటాయని చెప్పి అంటాడు. అవి ట్రాక్టర్లు కూడా తెచ్చుకున్నాం, మేము నా బాటలు తెచ్చుకున్నాం. కాంటా ఏమంటే తమకొచ్చినాక ఆయన ఏమంటాడు అంటే వెనక ముందు చేస్తాను పేపర్లు, ఫోన్లు వస్తాయి, ఓకే ఫోన్లు వచ్చి చేస్తానంటే ఫైవ్ నడుపుతా ఉంది, వాళ్ళకి చెయ్యి నడుపుతా ఉంది, ముందు రాజ్యం అవుతా ఉంది, లేనోడు నువ్వు పడిపోతాడు, ముసలి ముగ్గురు వస్తారు. కౌలు రైతు కింద 3 రోజులు తీసుకొస్తాను. అలా కొడుకు ఏమంటాడు, నువ్వు కౌలు వేయకు, నీకు భూమి ఇయ్యాన కిందకి మాట్లాడతాడు. మరి రేపు ఏం చేసి బతుకున్నాడు, విజేందర్ రెడ్డికి ముచ్చట చెప్తా అంటాడు, నువ్వు ఏజీ లేకుండా లేదా, నా జీతం వస్తే నువ్వు ఏం చెప్తేది నాకు అంటాడు. మరి ఏం చేయమంటారు మమ్మల్ని, మేమన్నా పోతే మీద బాధ్యత అంటాడు. షట్టర్ వేసిండు, బయటకు దొబ్బేసిండు, ఎండ కొడతాను, ముసలి వాళ్ళు ఉన్నారు, ఏం చేయమంటారు సార్ చెప్పండి మీరే. రోజు ఇదే బాధ అవుతుంది మాకు. 3 రోజులు అవుతుంది. ఆడ మక్కలు బారదానియలే కొనుకొచ్చుకున్నాం, రింపుకున్నాం, అవి మేమే చేసుకున్నాం, అవి మాకు అయ్యిలే. ఇక మీరేం చేయమంటే అది చేస్తాను సార్. 3 రోజులు పట్టండి ముఖం మీద అంటాడు నన్ను. నా భూమికి వెళ్ళిన కాడికి వెళ్తలేవని బదిలాడి ముసలమ్మని తీసుకొస్తా, ముసలమ్మ స్టాండ్ పడ్డది. ఇగో ముసలైనా మొత్తం మూత్రం బంద్ అయ్యి కాళ్ళు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చినాం. నీ ముఖం ఏది అంటే మా ముఖం రోజు నీకు చూపిస్తా అంటే నా ముఖం ఏది అంటే మీరు ఎట్లా బతుకుతారు సార్? ఆడికి పోతే ట్రాక్టర్ కావాలంటారు. ట్రాక్టర్ ఉన్నోడు రైతు అయితే, ట్రాక్టర్ లేనోడు ఏడబోతున్నాడు. ట్రాక్టర్ ఉన్నోడు మరి అయితే ఈ ట్రాక్టర్లన్నీ ఎక్కడ పోతాయి, ఏ విధంగా పోతాయి? నిలబట్టి పోసిన ఆడోళ్ళం కలిసి మేము అక్కడ ఎత్తుకున్నాం. మాకు చదువు సాత్ర రానోళ్ళం అత్తన్న పోతాను ఏంది అంటే నీ ముఖం ఏది అంటాడు సార్. మరి ముసలి బాధ ఎందుకు పెండ తీసుకొచ్చినాం? మీరు చెప్తానే సార్, వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ పిల్లలు ఊపుకుంటారా? కవులు మునుగుతామా వాళ్ళ ముళ్ళ మునుగుతామా సార్? అక్కడ ఆడ ట్రాక్టర్లు పెట్టుకుని మేము లోడ్ చేసుకొని వస్తామంటే వాళ్ళు ట్రాక్టర్లు మేము 5-6 రోజులైనా లోడింగ్ అది ఇస్తలేరట, మేము రామంటారు. మరి ఇక్కడ టమ్మేవా అక్కడ మాకు ట్రాక్టర్లు పెట్టరాయి, మరి మేము లెట్టుకోమంటావు పెట్టాము అంటాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ వైధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50 రోజులుగా ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదని వాపోయారు. మరోవైపు కనీసం గన్ని సంచులు కూడా అందించడం లేదని, వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోతుందేమోనని ఆందోళనకి గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇబ్బంది అవుతుంది. వడ్లు అక్కడనే ఉంటున్నాయి. 2 నెలలు పోసి కూడా మ్యాచర్ వచ్చి 1 నెల రోజులకు ఎక్కువ అయినాయి. అయినా కూడా తీసుకుపోతలేరు, కాంటాలు పెడతలేరు, లారీలు అత్తలేవు, లారీలు పంపాలి. ఈ కాంగ్రెస్ మరి ఏంది ఇట్లనే చేస్తుంది? చర్య తీసుకొని మాకు మంచి చేయాలి. బట్టలు పోయేటట్టు ఎట్టి పరిస్థితుల్లో 2 రోజులలో బట్టలు పోయేటట్టు చేయాలి. లేకపోతే ఈ రోడ్డు మీద ధర్నా చేయవలసి వస్తుంది. ఇప్పటికి 45 రోజులు అవుతుంది, 50 రోజులు అవుతుంది, 2 నెలల 10 రోజులు అవుతుంది వరకు వచ్చి ఎక్కడెక్కడ ఉండిపోయినాయి. మరి ఇది వరకు లారీలు లేవు, అవి సంచులు లేవు, మనుషులు లేరు, పెట్టేటోళ్ళు లేరు, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. వర్షాలు పడే టైం వచ్చింది. ఈ రోజు రేపు అయితే రోహిణి వస్తుంది, 22 తారీఖు రేపు రోహిణి. రేపటి సొంత కాలం మూడే టైం ఉన్నది. మరి ఇంతవరకు అయితే వర్షాలు ఆగినాయి. ఇంతవరకు కాంట పెట్టే దిక్కు లేదు, ఎక్కడనే ఆగిపోతాను. ఇంతవరకు అయినా మమ్మల్ని ఇంత గోదపుచ్చుకుంటాను. మరి ఏం చేసుడు? బంద్ చేసుడా? మరి ఇవన్నీ తీసుకుపోయి ఏడబోసుడు ఏం చేసుడు? మరి మా పరిస్థితి ఏంది? ఎక్కడైనా ఇదే గోసపుచ్చుకుంటాను. ఎందుకు ఇది చూసుకొని ఇప్పుడు తొందరగా లారీలు దోలిచ్చి కొద్దిగా కాంట పెట్టించే పని చేయండి దయచేసి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,00,000 మంది కార్మికుల కనీస వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఈ ప్రాంతానికి రామగుండానికి వచ్చినప్పుడు కూడా సింగరేణిలో పనిచేసే, మున్సిపల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ రెగ్యులర్గా పనిచేసే వర్కర్లు కానీ అందరూ సమాన పని చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళకు కూడా అదే జీతం ఇవ్వాలని చెప్పేసి ఎన్నోసార్లు ఎలక్షన్ల సమయంలో మాత్రమే కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలి. ఎవరైతే 12,000 జీతాలకు తక్కువ ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 3,000 నుంచి 5,000 రూపాయలు అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ వాళ్ళందరికీ పెంచి ఇస్తానమని చెప్పేసి సబ్ కమిటీ ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానం ప్రకారం నిన్నటికి నిన్న దాదాపుగా 1,12,00,000 మందికి ఇదంతా లబ్ధి చేకూరే విధంగా నిన్న
గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ కార్మికులకు జీతం సరిపోతలేదని ఇదివరకు అసెంబ్లీలో మాట్లాడినారు. మా కోసం మాట్లాడినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, శ్రీధర్ బాబు గారికి, వివేక్ గారికి చాలా జీతంతో ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడ్డాం. కరోనా కాలంలో మమ్మల్ని దేవుళ్ళు అన్నారు, కానీ తర్వాత మా పొట్టకూటి కోసం, మా జీతం కోసం ఎవరు ఆలోచించింది లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు 1000 రూపాయలు పెంచి నామమాత్రంగా పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కష్టాలు తీరుతాయి అనుకున్నాం. కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీతం పెంచి దాన్ని అమలు చేసి మా జీవితాలు బాగుపడేలా చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మాల దళిత సంఘాల ఆధ్వర్యంలో సామాజిక సంఘ సంస్కర్త భాగ్యారెడ్డి వర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు నీరటి శ్రీనివాస్, బత్తుల కమలాకర్, యేసురత్నం, బత్తుల శ్రీనివాస్, చిలుక పెంటయ్య పాల్గొన్నారు. 1888 సంవత్సరంలో డెక్కన్ ప్రాంతంలో అనగా హైదరాబాదు ప్రాంతంలో ఆనాడే జన్మించినటువంటి సందర్భము. ఆ మహానీయ యొక్క ఆశయాలను కొనసాగించుటకు మరి ఎంతో కొంత మా వంతుగా మీరు చేయడానికి కునికి పుచ్చుకొని మరి వారి యొక్క జీవిత విశేషాలను కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ మరి విజయాలను మరి ఏ విధంగా ఉంటాయి అని ఎంత కష్టపడితే ఈరోజు మరి గుర్తించుకునే సందర్భం వచ్చిందని చెప్పేసి మరి దళిత బహుజనులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు వాస్తవంగా చూసినట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లా పాలమారు అధ్యక్షులు నీరటి శ్రీనివాస్ గారు, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తుల కమలాకర్ గారు, అలాగే చందుర్తి మాల సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మరి మాలమానాడు ఉపాధ్యక్షులు నీరటి శ్రీనన్న గారు, మరి కార్యవర్గ సభ్యులు, మరియు అలాగే బీసీ నేత మన పెంటన్న గారు, అందరం ఈ యొక్క కార్యక్రమంలో మరి ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మరి భాగ్యరెడ్డి వర్మ గురించి ఆయన జీవితం మనం తెలుసుకోవాలంటే మన హైదరాబాదు భాగ్యనగరంలో మరి అంబేద్కర్ కన్నా ముందు మరి దళితుల మీద జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిటాపూర్ శివార్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టాయి. ప్రమాదంలో సుమారు 2000 ఈత చెట్లు పూర్తిగా దగ్ధమైపోయాయి. బోర్వెల్, పైప్ లైన్, విద్యుత్ వైర్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రైతులకి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అప్రమత్తమైన స్థానికులు, గీత కార్మికులు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య. అక్రమ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా దాసరి మనోహర్ రెడ్డి అని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో నియోజకవర్గాన్ని దోచుకున్న ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అప్పన్నపేటలో రైతులు నిన్ను చెప్పులు లేకుండా పరిగెత్తించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దాసరి మనోహర్ రెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బేషరతుగా అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బెర్దు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు మినిపాల ప్రకాష్ రావు, కూర మల్లారెడ్డిలు పాల్గొన్నారు. ఎక్స్ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ మా ఎమ్మెల్యే గారు ఏమన్నాడు అంటే మీరు 42 కిలోలు 43 కిలోలు అడ్డు పెడుతున్నారని చెప్పి ఏ చట్టాలు పెడుతున్నారని చెప్పకుండా మీరు ఆరోపణ చేస్తే మా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే మీరు ఎక్కడైనా రుజువు చేస్తే మేము ముఖ్య రాస్తామని చెప్పడం జరిగింది. అది అట్లా మాట్లాడకుండా నిన్న ఏదో మాట్లాడుతుందో అది సరైనది కాదు. మనోహర్ గారి పేరుతో ధాన్యం కటింగ్ చేస్తుంటూ దోసుకున్న కూడా మనోహర్ రెడ్డి గారే, ఉసుక దందా చేసింది కూడా మనోహర్ గారే. ఇవన్నీ చేసుకుంటూ కూడా మా విజయరామారావు గారిని బురద చల్లుకుంటూ ఏదేదో మాట్లాడితే మేము కాంగ్రెస్ కార్యకర్తలను ఊపమని సందర్భంగా తెలియజేస్తూ మొన్న అప్పన్నపేటలో కూడా మీరు చెప్పులుడిచి ఉరికింది నిజం కాదా? దాన్ని మా ఎమ్మెల్యే గారు మాట్లాడినందుకు మీరు ఏ లుచ్చగాల్లో అని చెప్పి రైతులను అంటావా? అది రైతులను శ్రమపడి చెప్పారాక కూడా 10th లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులకు పురస్కారాలు అందజేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివార్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల శాఖ కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం షేక్,
ఎంఈఓ ప్రభాకర్ హాజరయ్యారు. 10th పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో పాటు వారికి చదువు చెప్పిన అధ్యాపకులని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నూతి మల్లయ్య, జాడి శ్రీనివాస్తో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమాజానికి నేను ఉపయోగపడతాను, నా వల్ల సమాజం కొద్దో గొప్ప నేను సహాయం చేస్తున్నాను అనేది గుడ్ ఎగ్జాంపుల్ కొమరల యాదవ్ గారికి, ఈ సందర్భంగా వారి దామోదర్ యాదవ్ గారికి, వారి సందర్భంగా వారి తల్లిదండ్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి తాను అత్యున్నత స్థాయికి పోయిన తర్వాత కూడా సమాజంలో ఉన్న పిల్లలందరికీ, పేదవాళ్ళకి కావచ్చు, లేకుంటే మనుషులందరికీ కూడా ఉపయోగపడుతూ ఎక్కడో కెనడాలో ఉండి తన నెట్వర్క్ని ఇక్కడ అందిస్తున్నారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులందరూ కూడా తమ ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు పొందాలని, ఇలాంటి ప్రతిభా పురస్కారాలు ఇంకా అందుకోవాలని, ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంఈఓ గారు, అలాగే ఉపాధ్యాయ మృతులు ముఖ్యంగా మల్లయ్య గారు అండ్ శ్రీనివాస్ గారు, వీరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 500 ఎక్కువ వచ్చిన మార్కులు వచ్చిన పిల్లలందరూ దాదాపు 70 మంది విద్యార్థులకు కూడా ఇక్కడ గుర్తింపు ఇవ్వడం జరిగింది. వీరిని ఆదర్శం తీసుకొని ఇప్పుడు 10వ తరగతికి వస్తున్న విద్యార్థులంతా కూడా ఇంకా మంచిగా చదువుకొని 570 అనేది ఇప్పుడు ఈ సంవత్సరం మనం పెట్టుకున్న టార్గెట్ కంప్లీట్ అయింది కాబట్టి 570 కంటే పైచీలకు మార్కులు సంపాదించుకోవాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చేస్తూ ధన్యవాదాలు. నాకు 10th SSC మార్క్స్ 570 వచ్చాయి. నేను మండల్ టాపర్గా వచ్చాను ధర్మారం మండల్కి. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకే కాకుండా మా టీచర్ చాలా ప్రౌడ్గా ఉన్నారు. మా టీచర్స్ అందరూ, మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఉన్నారు. నాకు 570 మార్క్స్ వచ్చినందుకు అండ్ మండల్ టాపర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధర్మారం విద్యాశాఖ మరియు దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా మాకు ఇవాళ పురస్కారం లభించింది. 570 మార్కులు వచ్చినందుకు. పాఠశాలలు చదవకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇన్ని మార్కులు తెచ్చుకున్నాను. దానికి మా టీచర్స్ చాలా కృషి చేశారు. అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదవాలని కోరుకుంటున్నాను. పాఠశాలలో చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు చాలా సౌకర్యాలు ఉన్నాయి. అందరూ ప్రభుత్వ పాఠశాలకి రావాలని కోరుకుంటున్నాను. ఇష్టంతో చదువుతూనే మనకి చదువు అంటే ఏంటో తెలుస్తుంది. చదువు మీద ఆసక్తి కలుగుతుంది. అందరూ దాన్ని ఇష్టంతో చదవాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, యువజన నాయకుడు తాడిపర్తి సీకే రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు ముద్రాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. అది మనదే మనదేం చెప్పంటున్నా. ఎక్కడ వేరే ముద్రాజ్ కులస్తులంతా ధైర్య సాహసాలు కలిగి ఉండేటువంటి ఒక కులస్తులు ఎవరు కూడా లేరు ఏం చెప్పంటున్నారు. ఒకసారి మాట అంటే ఖచ్చితంగా నిలబడేటువంటి ఒక జాతి ఏదైనా ఉందని చెప్పంటే ఒక విధంగా ముద్రాజులు ప్రథమ స్థానం నిలుస్తారు. నాకు తెలుసు, నాకు అనుభవం ఉందని చెప్పంటున్నాను. నా ముద్రాజ్ సోదరుతో ఉన్నట్టు ఒక అనుబంధంతో నేను చెప్తున్నాను. వాళ్ళు ఒక్కసారి మాట అన్నారు అని చెప్పి ఆ మాట కట్టుబడినటువంటి ఒక మన కులస్తులు మన ముద్రాజు వాళ్ళని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఏదైనా మన హబ్సీపూర్ ముద్రాజ్ సోదరుల వల్ల పెద్దమ్మ తల్లి దీవెనలు మరి అందింప చేయాలని చెప్పని నాకు ఆహ్వానం తెలపడము, వాళ్ళు ఇక్కడికి వచ్చేది ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు పొందే విధంగా పెద్దమ్మ తల్లిని ఆరాధించే ఒక అవకాశాన్ని కల్పించేసినందుకు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఉద్యమకారులని పూర్తిగా విస్మరించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచినప్పటికీ హామీల అమలు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా నిజమైన ఉద్యమకారులని గుర్తించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు 6 మండలాల అధ్యక్షులని ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ అనుముల కళావతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రంగారపు శాంతలక్ష్మి, రాష్ట్ర కో కన్వీనర్ తోడటి స్వరూపతో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. కాబట్టి ఈ రోజు కమిటీ వేసిన మాస్గారినే సంబరం కాదు, కమిటీ ఖచ్చితంగా పనిచేయాలి. కమిటీ తొందరగా, ఎంత తొందరగా ఉద్యమకారులకు న్యాయం చేస్తే అంత తొందరగా మరి మాకు ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది అనుకుంటాం. కమిటీ అయితే చేసినాం కదా, మెల్లమెల్లగా పనిచేస్తామని. మరి మీకున్న టైమే 2 సంవత్సరాలు ఉంది. ఈ లోపల మాకు తొందరగా అన్ని రకాలు ఇవ్వాలనేది మీ ప్రభుత్వాన్ని మరి ఉద్యమ కమిటీని కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. అట్లాగే ఇలా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉద్యమకారులు ఎవరున్నా నిజమైన ఉద్యమకారులు కేసున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల వేదికను సంప్రదించాలి. మా సెల్ నంబరు 9491404333 9491404333.
తప్పకుండా నిజమైన ఉద్యమకారుల కొరకు మనందరం కష్టపడి పనిచేస్తే తప్పకుండా మన భవిష్యత్తు బాగుపడుతుందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో మండల సమైక్య ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఏఓలకు 20,000 కనీస వేతనం చెల్లించాలన్నారు. సెర్ప్ ఉద్యోగులను గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. అర్హత కలిగిన వీఏఓలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. వీఏఓలకు 20 లక్షల సాధారణ ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఏఓలు సుధారాణి, లక్ష్మీబాయి, సరిత, రమ్య, భారతి, కవిత, మంజుల పాల్గొన్నారు. ఐకేపీ వీఓఏల పిలుపు మేరకు నిరవధిక సమ్మె చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాము. మా డిమాండ్లు ఏమనగా ప్రతి వీఓఏకు కనీస వేతనం 20,000 ఇవ్వాలి. హెచ్ఆర్ పాలసీ మరియు సాధారణ ఆరోగ్య బీమా కల్పించాలి. అర్హత కలిగిన వీఓఏలకు సీసీ ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరియు 58 జీవోను సవరించాలి. వీఓఏల వేతనం మా పర్సనల్ ఖాతాలకు జమ చేయగలరని కోరుకుంటున్నాము. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 20 మందికి పైగా యువకులకి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ అమిత్ కుమార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నియోజకవర్గ ప్రజలకి మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, యువకులు పాల్గొన్నారు. డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బోనిపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా అతని జన్మదినాన్ని ఘనంగా జరపడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా కేక్ కట్ చేసుకుని అదేవిధంగా ఈరోజు అమిత్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన అతని కుటుంబం మరియు ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని ఈ చొప్పవాణి నియోజకవర్గానికైనా సేవలు మరింత ఉధృతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా దగ్గర కేక్ కట్ చేసి అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా ఇక్కడ మండల కేంద్రంలో స్కూల్లో ఏర్పాటు చేసి మరి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అమిత్ అన్న జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా మరి బ్లడ్ డొనేషన్ చేసినటువంటి యువత అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమిత్ అన్న అంటే తను వైద్య రంగంలోనే కాకుండా మరి సమాజంలో ఎవరికి ఆపద వచ్చినా కూడా నేనున్నా అని చెప్పేసి అందరికి ఒక రక్షకునిగా పనిచేసినటువంటి అమిత్ అన్న గారు ఆరోగ్యంతో ఉండి మరెన్నో ఇలాంటి బర్త్డేలు జరుపుకోవాలి. ఈ సమాజానికి వారి యొక్క సేవలు ఇంకా మరింత కూడా వారు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడ పట్టణంలో 3 రోజులుగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఎండ తీవ్రత కారణంగానే అనేక షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి. చందుర్తి మండలం మరిగడ్డ, కోనారావుపేట మండలం మర్దన్నపేట ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే ఆరెంజ్ జోన్ లో ఉన్న జిల్లా రెడ్ జోన్ లోకి వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకి రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.